బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం గురించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీకి కలిపి 16 మంది ఎంపీలున్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కూడా పటిష్టంగా చేయాలి అనే ఆలోచన కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఒక కార్యాచరణను కూడా ప్రకటించబోతా ఉన్నాం. ఏప్రిల్ 2వ వారంలో పార్టీ యొక్క ప్రతినిధుల సమావేశం డెలిగేట్స్ మీటింగ్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది. ఎక్కడ అనేది డేటు, అదేవిధంగా ఎక్కడ అనేది మళ్ళీ ప్రకటిస్తాము. కానీ 2వ వారంలో బహుశా 9, 10 ఆ వారాల్లో, ఆ తేదీల్లో ఒక ప్రతినిధుల సమావేశం హైదరాబాద్లో ఉంటుంది. తదనంతరం మా పార్టీ 24 సంవత్సరాలు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక బహిరంగ సభ కూడా ఏప్రిల్ 27 నాడు నిర్వహించాలనుకున్నాం. అది కూడా ఎక్కడ అనేది కూడా మళ్ళీ స్థలం ఎక్కడ ఏ జిల్లాలో ఉండబోతుంది అనేది కూడా మళ్ళీ ప్రకటిస్తాం. ఒక 4-5 రోజుల తర్వాత ప్రకటిస్తాం. అదేవిధంగా 12 నెలల పాటు రజతోత్సవ సంవత్సరంలో